వారికి మరొకసారి ప్రైస్తల ప్రభు కృపను బట్టి మనం ఈ దినము మరొక దినాన్ని మనం చూడగలిగినాం. ఈ దినము యెషయా గ్రంథం 30 అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన గ్రంథం అది ఎంతో ఉన్నతమైనది. దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చినాడు. ఎందుకంటే ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ కూడా క్లియర్గా ఇచ్చినాడు. ప్రభు కృపను బట్టి నిజంగా ప్రభు నాకు ఇంత ధన్యతనిచ్చాడా అంటే, ప్రభు నన్ను ఇంతగా అంటే బలపరిచి వాడుకుంటున్నాడా అని నేను ప్రభు కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను అతిశయించడానికి నాది ఏమీ లేదు. నేను అనుకున్నాను నా సేవ ముగిసిపోయింది అని, కానీ ప్రభు కృపని బట్టి ఆయన వాడుకుంటున్నాడు. నాలో ఏమీ లేదు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చినాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని. ఆయన కొరకై ఇప్పుడు వార్తల్లో విన్నాం కదా, ఆమె జైల్లో ఉండి అనేకులకు స్వార్థ చెప్పి ప్రభువుని వైపు త్రిప్పింది అని. ఆయన ఒక ఉద్దేశం, ఆయన యొక్క తలంపులు మనం ఎరగలేం అనేక మారులు. ఆయన ఉన్నతమైన ఉద్దేశంలో ఎట్లా ఉంటాయి అంటే, భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమో అంత ఉన్నతంగా ఉంటాయి. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి చాలా దూరం ఉంటాయి. మనం ఒకలాగా ఆలోచిస్తాము, ప్రభు మరొకలా ఆలోచిస్తాడు. ఆలోచనలు కనుగొనటానికి కొంత సమయం పడుతుంది అంతే. కాబట్టి ప్రభు ఆ విధంగా మొన్నటి ఆదివారంలో కూడా ఆదివారం దినాన్ని కూడా ప్రభు సన్నిధిలో నిలబడటానికి కృపనిచ్చినాడు. అదే పిల్లలకి చెప్పినాను, యవ్వనస్తులు పెద్దలు అందరూ కూడా సామెతలు 31 అధ్యాయాలు 31 దినాలకు సరిపడా ప్రభు ఇచ్చినాడు. దాంట్లో మర్మాలు ఏముండవు, ఎలా జీవించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని క్లియర్గా ఇవ్వబడింది. ఒక్కొక్క అధ్యాయం చక్కగా బిడ్డలు తీర్మానం చేసుకోవటం జరిగింది. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఆయన. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో క్లియర్గా చెప్పిన దేవుడు ఆయన. మళ్ళీ నాకు తెలియదు ప్రభా అనటానికి వీలు లేకుండగా ఆయన మనకిచ్చాడు ఆ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని. నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతగా అంటే, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్రక ఆధారాలు ఒక పక్కన ఒక దానిపై ఒకటి మనం కానీ పేర్చుకుంటా పోతే, హిస్టారికల్ డాక్యుమెంట్స్ కానీ, చరిత్రలో వ్రాతపత్రులు కానీ, ప్రాచీన వ్రాతపత్రులు కానీ అన్నిటినీ కలుపుకొని పాత నిబంధన కొత్త నిబంధన ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా పోతే, ఒక పక్క ప్రపంచంలో ఉన్న ఏ చరిత్రకారులైనా తీసుకుంటే, అలెగ్జాండర్ కానీ, సీజర్ కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, మహమ్మద్ కానీ, ఎవరిని తీసుకున్నా, ఇంకా సనాతన కాలంలో అంటే చాలా సంవత్సరాల క్రితం వెళ్ళి వాళ్ళని తీసుకున్నా కానీ, వాళ్ళకి సంబంధించిన చరిత్ర ప్రతులు కానీ ఎన్నో ఒక పక్క కానీ పేరిస్తే అవి 4 అడుగులు ఎత్తు కంటే ఎక్కువ ఉండవు. యేసుక్రీస్తు వారికి అంటే ఇది చరిత్ర చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వారికి బైబిల్కి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా పోతే, WTC అంటాం కదా, అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్, దాన్ని బిన్ లాడెన్ 2 విమానాలతో అమెరికాలో కూల్చేసినాడు ఆయన. దానికంటే కూడా 1576 అడుగులు ఎత్తు. అటువంటి WTCలు ఒకదానిపైన ఒకటిని పేరిస్తే ఎంత ఎత్తుగా ఉంటుందో అంటే 2.5 మైళ్ళ హైట్ ఉంటుందంట. అన్ని ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి. ఇప్పుడు మనం చూసుకున్నాం నైజీరియాలో దేవుని బిడ్డలకి హింస జరుగుతాం. ఇవన్నీ కూడా ప్రభువారు ముందుగానే రాసి పెట్టినాడు. దేవుని రాకడ సమయంలో ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా ప్రభువారు ముందుగా చెప్పించినవే ఆయన ప్రవక్తల ద్వారా. అందుకే యెషయా గ్రంథం ప్రవచనాత్మక గ్రంథం, ఆయన పరిశుద్ధాత్మను వ్రాయించిన గ్రంథం ఇది. మనము ఇటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కలవరంతో ఉన్న అనేక దేశాలు. నిజంగా ఇప్పుడు అంటే మనం చెప్పాలంటే నిన్నటి వరకు అంటే ఇప్పుడు సిస్టర్ గారు చదివినారు కదా న్యూస్, ఒకవైపు పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఆయన చచ్చిపోయినాడు, ఆయన్ని చంపేశారా అన్నట్టుగా జైలు ముందు ఆందోళన చేస్తున్నారు పాకిస్తానీయులు. దానివల్ల ఏమవుతుందో తెలియదు. వాళ్ళు అంటే మా మంత్రిని చంపారు అని మరొక విధంగా అంటే యుద్ధం ప్రకటించదు, యుద్ధం చేయదు అని గ్యారంటీ ఏం లేదు. యుద్ధం చేయొచ్చు. దేవుడు చివరి దినాల్లో చెప్పినాడు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కలవరాలు, మరణాలు, విస్తారంగా మరణాలు, ఎక్కడ చూసినా మరణాలు.
నిన్నటి దినం చూస్తే 26 నవంబర్న హాంకాంగ్లో భయంకరమైన అగ్ని ప్రమాదం, 44 మంది సజీవ దహనం అయిపోయారని వార్తలు, 45 మంది పరిస్థితి క్రిటికల్గా ఉందని వాళ్ళ కండిషన్ చెప్పలేమన్నట్టుగా. ఇక 300కి పైగా గల్లంతైపోయినారు, అసలు వాళ్ళ అడ్రస్ కూడా లేరంటే బూడిదైపోయినారని. అపార్ట్మెంట్ మొత్తంలో మంటలు చిక్కుకుందని, 8 బ్లాకులకు మొత్తానికి కూడా ఎక్కడ చూసినా మరణాలు. 16 గంటలు దాటితే కూడా మంటలను అదుపులోకి తేలేకపోయినారు. ఇంత టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మంటలను ఆపలేకపోయినారు. ఏ టెక్నాలజీ ఉన్నా దేవుని తర్వాతే, దేవుడు అనుమతిస్తే అది ఆగదు. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే మంటలు ఆర్పటానికి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకవైపు చూస్తే ఇజ్రాయేలీలు భారత్లో నివసిస్తున్న యూదులందరినీ కూడా వాళ్ళకందరికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే ఇస్రాయేల్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశంలో 5,800 మంది యూదులు ఉన్నారు కదా, వాళ్ళని ఇస్రాయేల్కి తరలించాలి అని వాళ్ళు ఒక ప్రతిపాదన చేసుకున్నారు. అంటే వలస, ఈ విధంగా పునరావాసాలు ప్రయోజనాల కోసం 90 మిలియన్ల షెకెల్స్ బడ్జెట్ను వాళ్ళు అంచనా వేసుకుంది ఇస్రాయేల్ ప్రభుత్వం. వాళ్ళు అంటే విమాన ఛార్జెస్ కానీ అన్నీ పెట్టుకొని వాళ్ళకు ఒక పిలుపునిచ్చింది, మీరు వచ్చేసేయండి ఇజ్రాయెల్కి, యూదులంతా ఇజ్రాయెల్లో చేర్చబడాలి. వాళ్ళకి నజరేతులో ఈ భారతదేశంలో ఉన్న యూదులందరినీ నజరేతులో స్థిరపరిచేలాగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసి వాళ్ళకి పిలుపునిచ్చినట్లుగా. ఇజ్రాయెల్ ఇప్పటికే 4,000 మంది ఈ పాటికి వెళ్ళిపోయినారంటే ఇజ్రాయెల్కి. 2030 నాటికంతా కూడా మిగతా 5,800 మందిని కూడా వెళ్ళబోతా ఉన్నారు అన్న సమాచారం. నిజంగా ఇవన్నీ వింటా ఉంటే ప్రభు రాకడ దినాలు జరిగే, యూదులందరూ ఒక చోట చేర్చబడతారు. వాళ్ళు పిలుచుకుంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇంకా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్న యూదులు కూడా ఈ యొక్క ముస్లిమ్స్ అధికారులు కావడంతో వాళ్ళు కూడా హింసలు రావచ్చు. ఆ హింసలు వస్తే వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి వచ్చేస్తారు అని. చెదరిన యూదులు క్రమక్రమంగా మెల్లగా స్టార్ట్ అయినారు యూదుల వారి దేశానికి చేరుకోవటానికి. ఇది ప్రభువారు చెప్పినది. అంచె దినాల్లో యూదులందరూ ఒక చోటికి వస్తారు ఇస్రాయేల్ దేశానికి. ఇస్రాయేల్ కంట్రీని సపరేట్గా ఇచ్చింది అది 1948లో. కానీ వీళ్ళందరూ తిరిగి సమకూర్చబడతారన్న ప్రవచనం నెరవేరుతూ ఉంది. వాళ్ళు పిలుచుకుంటున్నారు. కాబట్టి మనం ఏదేమైనా ప్రభువులో మనం బలవంతులమై ఉండాలి. 1 కొరింథీ 16:13లో చెప్పినట్లుగా, ఎఫెసీ 6:10లో ఉన్నట్లుగా మనం ఈ దినాల్లో ఎట్లా ఉండాలంటే వీటన్నీ చూసుకొని ఆయన యందు బలవంతులంగా ఉండాలి. ప్రభు లేకపోతే మనకు బలమే లేదు. అందుకే ప్రభు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. దేవుని బలాన్ని, దేవుని శక్తిని కోరుకోవాలి. అందుకే హన్నా అంటది కదా 1 సమూయేలు 2:1లో, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. మనం దేవుణ్ణి బలంగా చేసుకోవాలి, దేవునిలోనే మన బలం. ఎజ్రా అంటాడు కదా, ఎజ్రా గ్రంథంలో 7:26లో, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి నన్ను బలపరచును. ఆయన మనల్ని బలపరచాలి. నీ హస్తం నా మీద నుంచి తీయొద్దు ప్రభు అని మనం అడగాలి. దావీదు గారు అంటారు కదా కీర్తనల 18:32లో, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, యెహోవాయే బలం ఇచ్చేవాడు. యెషయా గారు అంటారు, యెహోవాయే నాకు బలం అంటారు, యెషయా 12:2లో. దానియేలు గారు అంటారు, దానియేలు 10:18లో, నన్ను బలపరిచి ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. హబక్కు గారు అంటారు, హబక్కు 3:19లో, యెహోవాయే నా బలము. పౌలు గారు అంటారు తిమోతి పత్రిక 1 తిమోతి 1:13లో, 2 తిమోతి 4:17లో, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను. గొప్ప గొప్ప భక్తులకే ప్రభువుని ఆశ్రయించినారు. ప్రభు లేకుంటే మాకు బలం లేదు అన్నట్లుగా వాళ్ళు ప్రభువే నాకు బలం, ప్రభువే నాకు శక్తి అని చెప్పుకుంటున్నారు. మనం మాత్రం మనమందరం కూడా ప్రభు శక్తి లేకుండా ఎంతకాలం చేసి, ప్రభు అప్పటికి మనకి శక్తికి మించి శోధనలు పెట్టడు కాబట్టి మన ప్రదేశాల్లో ప్రశాంతంగా నెమ్మదిగా ఉండటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి ఆయన కృపనిచ్చినాడు. ఇంకా ఆయన బలాన్ని మనం ఆశ్రయించాలి, ఆయన బలమును మనం పొందుకోవాలి. నిజంగా అటువంటి గొప్ప దేవుడు ఆయన, బలం మనకు బలమైన దేవుడు. ఆయన మనం ఆశ్రయిస్తే మనకి ఏ భయం ఉండదు. యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? మనం భయపడకూడదు, విశ్వాసంలో సన్నగిల్లకూడదు. మనం ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. నిజంగా యెషయా పుస్తకం చాలా మంచి పుస్తకం. నిజంగా అన్ని క్రమపరచి రాసినాడు యెషయా గారు. నిజంగా ఫస్ట్ మనకు 12 అధ్యాయాల్లో మనం చూసినట్టయితే అష్షూరుకు, ఇశ్రాయేలుకు చెరగొనిపోవటం జరిగింది అని చూసుకున్నాం. 700 సంవత్సరాలకు ముందే మరలా సంఘంగా
అంటే ఒక్క చోట కూడుకుంటారు అని ప్రవచించబడింది యెషయా గ్రంథం 2:2లో. కాబట్టి అవే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అది ఈ 12 అధ్యాయానికి అవే. 13, 14 చూస్తే బబులోను గూర్చి, తర్వాత 15 అధ్యాయం చూస్తే మోయాబు గురించి, 18 చూస్తే కూషు గురించి, 19 చూస్తే ఐగుప్తు గురించి, 20లో చూస్తే ఎవరి గురించి దేవోక్తి అని రాయబడింది అక్కడ, దమస్కును గురించిన దేవోక్తి అని ఉంటుంది, అంటే ఎదోము అని. అన్ని మనము ఏ అధ్యాయంలో దేని గురించి రాయబడింది అనుకుంటే మనకు జ్ఞాపకం ఉంటాయి. తర్వాత 27 వరకు ఇదే, అంటే అన్ని రాజ్యాల ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. 28-16లో ఉంటుంది అమూల్యమైనది స్థిరమైన పునాది అని. అది యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది, స్థిరమైన పునాది ఆయన. 30 చాప్టర్లో మనం ఈరోజు చూసుకునేది ఇశ్రాయేలుని గూర్చి. తర్వాత మనం 34లో ఎదోము గురించి చూసుకుంటాం. మళ్ళీ 35లో యేసుప్రభు వారు వచ్చిన యెరూషలేం ఎలా ఉంటుందో అది చూస్తాం. నిజంగా చాలా గ్రంథంలో క్రమంగా రాసినాడు. 39 అధ్యాయాల వరకే పాత నిబంధనకు సంబంధించి ఇశ్రాయేలు యొక్క చరిత్ర రాసిన. 40 నుంచి 46 అధ్యాయాల వరకు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే రాకముందు వచ్చిన యోహాను గారి గురించి, బాప్తిస్మిచ్చి యోహాను, ప్రభు మార్గం సరళం చేసిన యోహాను గారి గురించి, ఆయన యేసుప్రభు వారి యొక్క పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, తర్వాత సంఘ స్థాపన, సంఘ విస్తరణ, ఇవన్నీ కూడా 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు మనం చూసుకుంటాం ముందు దినాల్లో. యూదాకి యెరూషలేంకి అంటే మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కొన్ని పేర్లతో ప్రస్తావించబడింది. నిన్న చూస్తున్నాం కదా, ఆంటీ చెప్పిన 29:1లో అరియేలు, దావీదు దండు దిగిన అరియేలుని మొదటి వచనంలో. యెరూషలేంకి కొన్ని పేర్లు, సమరయ అని, ఎఫ్రాయిము అని, ఉత్తర రాజ్యం అని, షోమ్రోని అని, ఎఫ్రాయిములు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకి పేర్లు. కాబట్టి ఆ విధంగా మనం చూసుకుంటాం. కాబట్టి ప్రభువారు మనకు అన్ని అర్థమయ్యే విధానంలో ఆయన వ్రాయించి పెట్టినాడు. మనం ధన్యులంగా చేసినాడు మనల్ని. మనం చూస్తే 46:1లో ఉంటుంది, బేలు కూలుచున్నది, నెబో కూలుచున్నది, అంటే బబులోనియులు. బేలు, నెబో అంటే కల్దీయులు. వీటి దేవతల పేర్లు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ మనం నెమ్మదిగా అర్థం చేసుకుంటా పోతే కొంచెం సులభంగా అర్థం చేసుకొని కొంచెం అంటే మనం దాన్ని గుర్తు పెట్టుకోవటానికి మనకు వీలుగా ఉంటుంది. ఈరోజు 30:1లో యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని ప్రజలకు పిల్లలకు శ్రమ, పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపక సంధి చేసుకుందరు. ఇశ్రాయేల్ ప్రజలు అనేక మారులు పడుతూ లేస్తూ ప్రభువుని చాలా విసిగిచ్చినారు. ఎందుకంటే కన్నులతో చూస్తున్నారు ఆయన అద్భుత కార్యాలు. మన్నా తిన్నారు, ఐగుప్తు నుంచి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చినాడో చవి చూసినారు. చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. ఇంతగా ప్రభు నడిపించేది కన్నులారా చూస్తూ కూడా ఒక 40 రోజులు మోషే గారు కనపడకపోతే వారికి ఒక విగ్రహం కావాల్సి వచ్చింది. ఒక దూడను తయారు చేసుకున్నారు. ఇప్పుడు దాకా నేను పోషించిన దేవుడు ఏమైనాడు? ఇప్పుడు దాకా సముద్రం పాయలు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడేమైనాడు? ఎంత త్వరగా మర్చిపోతారంటే ఇశ్రాయేల్ ప్రజలు, అంత త్వరగా వాళ్ళే అన్నిటికీ మనకు మాదిరి అనొచ్చు. ఇప్పుడు మనము కూడా అంతే. ఎన్నో విషయాలు, ఒకవైపు మన మేలులు, ఒకవైపు దేవుడు పెట్టిన పరీక్షలు, ఒకవైపు దేవుడు పెట్టిన మనం అనుభవిస్తున్న బాధలు రాసుకుంటే, మేళ్ళు మనం చూసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇటువైపు అన్ని తుడిచిపెట్టుకొని పోతూ ఉంటాయి. ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఇంత శ్రమలు పడ్డా, అప్పుడు ఇన్ని కష్టాలు, తలకాయ నొప్పి, దేవుడు ఎందుకు నన్ను ఇంత శ్రమ పెట్టాడు, ఎందుకు ఇంకా శ్రమ పెడుతున్నాడు, వీటిని ఆలోచిస్తూ ఉంటే సాతానుగాడు పక్కపక్క నవ్వి వాటిని బలపరుస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే అన్నీ రాసుకోవాలి. ఒక పేపర్ తీసుకోనో, ఒక బుక్ తీసుకోనో, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మేలులు, ఉపకారాలు, ఎన్నో కీడుల నుంచి, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో యొక్క శాపముల నుంచి ప్రభు మనల్ని విడిపించుకుంటూ వచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణతో పాటుగా ఎన్నో విషయాలు జరిగించాడు మన జీవితంలో. వాటన్నిటిని బట్టి స్తుతిస్తా పోతే, అవే మన కన్నుల ముందు పెట్టుకుంటే ఈ కష్టాలన్నిటిని మనం చూడకుండా మేలును మాత్రం పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా ఒక్కొక్కటి సిగ్గుపడి వెళ్ళిపోతాయి. అలా చేయాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అలా చేయకుండా ప్రభు చేసిన మేళ్ళు చీటికి మాటికి మర్చిపోబట్టే అంత శ్రమలకి అని శత్రువులకు అప్పగించబడ్డారు ఆ దినాల్లో. అశ్షూరుకి అదే ఈ దినం మనం చూస్తాం. అశ్షూరు గురించి
ఎన్నిసార్లు అష్షూరు ముట్టడేసిందంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, అన్నిసార్లు ముట్టడేసింది. మనం ఇంకా ఈ మొదటి వచనంలో చూసుకున్నట్టుగా సంఖ్యాకాండం 32:14 చూస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవాకు కోపం మరి ఎక్కువ పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. అంటే తరతరాలు పాపం చేస్తూనే ఉన్నారు. వచ్చు తరం వరకు ప్రభువా నీ నీతిని ప్రకటించినట్లుగా నాకు ఆయుషేయ్యా అని అడగాల్సిన వాళ్ళు మీ వేళ్లకు బాస్కాలుగా కట్టండి, మీ పిల్లలకు వాటిని నేర్పండి అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తే దేవుడు వాళ్ళు నేర్పకపోగా వాళ్ళు విగ్రహారాధన నేర్పి, ఎందుకంటే ఐగుప్తుతో లోకంతో సాంగత్యం చేసినారు. లోకం మన జీవితంలోకి వస్తే ఆటోమేటిక్గా అది ప్రభావం చూపిస్తుంది. అది శక్తి. వాడు బలవంతుడు కదా సాతానుడు. ఆ బలాన్ని, దేవుడిచ్చే బలాన్ని తీసివేయాలని వాడు పోరాడుతుంటాడు. అందుకే మనము అతిశక్తివంతమైన బహుబలం కలిగిన ప్రభువుని కలిగి ఉండాలి. అన్యులతో సాంగత్యము మనం చేయకూడదు. అన్య ఆచారాలతో మనం పొత్తు పెట్టుకొనకూడదు. ఒకసారి ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువులోనే స్థిరపడాలి. వీళ్ళు అట్లా చేయలేదు ఇశ్రాయేలు ప్రజలు. కనుల ప్రతిగా బయలుదేరుతూనే ఉన్నారు. ఇక 2వ వచనం చూస్తే, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఐగుప్తు నుంచే కదా దేవుడు నేను తీసుకొచ్చాడు. ఐగుప్తీయులు బానిసలుగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెడతా ఉంటే వాళ్ళు మూలిగి, ప్రభువా యెహోవా దేవా మమ్మల్ని విడిపించవా అయ్యా అంటే మోషేని సిద్ధపరుచుకుని 40 ఏండ్లు మోషేకి అరణ్యములో పాఠాలు నేర్పి తన విద్య బుద్ధి జ్ఞానం అంతా మరిచిపోయేటట్టు చేసి, అయ్యా నేను నోటి మాంద్యం గలవాళ్ళు, నేను చేతగాని వానిగా చేసి దీనత్వం సాత్వికము నేర్పించుకొని రాజరికంలో ఉన్న అహంకారము మొత్తాన్ని తీసివేసి, తొందరపాటు మనుషుల్ని చంపేసే క్రూరత్వం మొత్తం తీసి మోషేని సిద్ధపరచుకొని ఇశ్రాయేల్ ప్రజల కోసం తీసుకొని వస్తే మరచిపోయి మళ్ళీ వాళ్ళు ఐగుప్తు బలాన్ని ఆశ్రయిస్తున్నారంట. ఎంత దౌర్భాగ్య స్థితి. 2వ రాజుల 17:4 ఉంటుంది. అతడు ఐగుప్తు రాజైన సోను వద్దకు పితరులను పంపి పూర్వము ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా అష్షూరీయులు చెరపట్టుకొని పోయి, అష్షూరుడు యుద్ధానికి వస్తున్నారు వాళ్ళ మీదకి, అష్షూరీయులు రేగినారు వాళ్ళు చేసిన తప్పిదాలని బట్టి, వాళ్ళ దోషాలని బట్టి వాళ్ళు పన్ను ఇయ్యాలి. కాకపోతే ఆ సో అనే రాజు పన్ను కట్టకపోయేటప్పటికీ వాళ్ళని ఏం చేస్తారు, అతని సంఖ్యలతో బంధించి తప్పించుకొని పోకుండా బందీ గృహానికి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇటువంటి పరిస్థితులు తిరుగుబాటును బట్టి, ఐగుప్తును లోకాన్ని ఆశ్రయించడం బట్టి ఇశ్రాయేలు ప్రజలు తమకు తామే ఉగ్రతను తెచ్చుకున్నారు. ఇక ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును, ఐగుప్తుని శరణుజొచ్చటం వలన సిగ్గు కలుగును అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. అందుకే కదా యెషయా గ్రంథం 36:6 చూస్తాం మనం, నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకునేడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోను. ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ము వారందరికీ అట్టివాడే. ప్రభు చెప్పినాడు, ఒకసారి వెళ్ళొద్దు, తిరిగి మీరు ఐగుప్తును చూడొద్దు. ఒకసారి లోకంలో నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ లోకాన్ని చూడొద్దు. మళ్ళీ లోక ఆశలు, మళ్ళీ లోక ఆలోచనలు, మళ్ళీ లోక ఆచారాలు, మళ్ళీ లోకంతో స్నేహం, మళ్ళీ పాత సంగతులు, మళ్ళీ పాత క్రియలు, పాత పాపాలు మనం రిపీట్ చేయకూడదు. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే అంట ఆయన తిరిగి బాగు చేయడం అసంభవం అని ఉంది. పాపములో పడకూడదు, మనం జాగ్రత్త పరుచుకోవాలా. మన దేహాన్ని ఒక్కసారి ప్రభువుకి ఇచ్చిన తర్వాత ఈ దేహం నాది కాదు అన్న గమనంలో ఉండాలి. ప్రభు కొనేసుకున్నాడు, ప్రభువుకి ఇచ్చేసినాం, ఆయన రక్తంతో కొనుక్కున్నాడు, ఆయన ప్రాణమిచ్చి కొన్నాడు, మనం అప్పగించుకున్నాం. మనకు మనమే ప్రభువుని ఆహ్వానించుకొని హృదయంలోకి పాపాలు ఒప్పుకొని యేసుప్రభు రక్తంతో మనం కడుగబడి ఆయనకి మన శరీరాన్ని ఇచ్చి, ప్రభా ఈ దేహం పైన ఈ రోజు నుంచి నాకు అధికారం లేదు, నీకు మాత్రమే అధికారం ఉంది అని మనము బాప్తిసం సాక్ష్యంలో చెప్పిన తర్వాత మరలా పాపం చేయకూడదు. అది ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒకసారి మనము లోకం నుంచి ప్రభు మనల్ని విడిపించినాక, ఎంతమంది లేరు లోకంలో, గనులు, గొప్పవారు, రాజులు, అధికారులు, వాళ్ళందరినీ కాదని అధమురాలనైన నన్ను
మనందరినీ కూడా ప్రభు రక్షణ ఇస్తే నరకం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి తప్పించి రాకడ సమయంలో ఎత్తపడే గుంపులో మనల్ని పెడితే మనం మళ్ళీ లోకాన్ని జ్ఞాపకం చేసుకొని లోకరీతిగా వెళ్ళి భయపడుకుంటూ అయ్యో ఏమైద్దో అని ప్రభువును చూడకుండా, ప్రభు పైన ఆధారపడకుండా, మనుషులపైన ఆధారపడుతూ పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే ప్రభు దుఃఖపడతా ఉంటాడు. తిరిగి బాహాటంగా సిలువ వేసిన వారం అవుతాం ప్రభువుని. అది మనం నేర్చుకోవాల్సింది. అందుకే నలిగిన రెల్లు ఏ పాటిది ఐగుప్తు, ప్రభుతో పోలిస్తే ఏ పాటిది? ప్రపంచం అంతా ప్రభువు కలుగజేసింది. ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనవి. నిన్న మొన్నటి దినం ఒక గృహకుడికి తీసుకువెళ్ళారు. అన్న అక్క ఇద్దరు కలిసి అక్కడ ఉన్న సేవకులకు చిన్న మందిరం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు చెప్పారు, మీరే చూసుకోండి అమ్మా అని. తర్వాత గదిలో ప్రేయర్ చేయించాలి అని చేయించారు, ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరిని. తర్వాత సువార్త, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనే నిలబడే దేవుని బొట్లు పెట్టుకొని వచ్చారు మగవాళ్ళు కూడా. ప్రభు కృపని బట్టి ఎంత మంచి చక్కటి సువార్త, 100 మంది దాకున్న దగ్గర చక్కటి సువార్త ప్రభు ఇచ్చినాడు. ప్రభువా, సువార్త చెప్పే భాగ్యం అన్యులకి, తర్వాత కార్యం ఆయన చేస్తాడు. నేను వాళ్ళకి అదే చెప్పా, మిమ్మల్ని మేము నమ్మించి మిమ్మల్ని ఇందులోకి లాగటానికి రాలేదు, ప్రభు గురించి చెప్పటానికి వచ్చిన. నమ్మినా మీరు నమ్మకపోయినా నజరేయుడైన యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, లోక రక్షకుడు అని చెప్పగలిగే భాగ్యం ఇచ్చినాడు తండ్రి. కాబట్టి నోరు లేని వాటిని మొక్కుతున్న అమాయకపు ప్రజలకి చెప్పటానికి మమ్మల్ని ఇక్కడికి పంపాడు అని చెప్పగలిగే భాగ్యం ఇచ్చినాడు. ఆయన చూచువాడు, వినువాడు, రక్షించేవాడు, కాపాడువాడు, ఆయన పరలోక భాగ్యం ఇచ్చేవాడు. ఎవరైతే మన కోసం చచ్చిపోయినారో వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది, పరలోకం ఇచ్చే అధికారం. కాబట్టి నమ్మాలి అని చెప్పడానికి ప్రభు భాగ్యం ఇచ్చినాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ విధంగా 4వ వచనంలో యాకోబు వారి అధిపతులు సోయనులో కనపడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమికైనా ఏ ప్రయోజనంకైనా పనికిరాని సిగ్గును నిందయు కలుగుచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు అని 4-5 వచనాల్లో చెప్తా ఉన్నారు. ఎవరైతే యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడేటప్పుడు వాళ్ళ రాయబారులు వాళ్ళందరూ కూడా ఏ ప్రయోజనం కూడా పనికిరాని సిగ్గు నింద కలుగుచే ఆ జనుల విషయమై సిగ్గుపడతారంట. అరే మేము ఈయన ఆశ్రయించింది అని. అందుకే దేవుడు అంటాడు కదా, అయినా కూడా మీరు సమ్మతింపక అట్లా కాదు, మేము గుర్రానికి గుర్రంలెక్కి పారిపోతాం, మీరు పారిపోవలసి వచ్చును అంటాడు దేవుడు. మేము వడిగల గుర్రంలెక్కి ఎక్కిపోతాం అని అంటారు. కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారిగా ఉందురు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభువారు. ఐగుప్తు నుంచి వచ్చిన వారికి అక్కడ వెళ్ళకూడదు అని దేవుడు చెప్తే మళ్ళీ గుర్రాలెక్కి పారిపోతామంటారు. దేవుడు పట్టుకోలేడా? ఎక్కడికి పోయినా పట్టుకుంటాడు. సొరంగంలో ఉన్నా పట్టుకుంటాడు దేవుడు. ఎక్కడికి పారిపోతాం దేవుని సన్నిధి నుండి? అందుకే కదా యోనా గారు అంటాడు, ప్రభా నీ సన్నిధి నుంచి ఎక్కడికి తప్పించుకుంటా? సముద్ర అగాధములో ఉంటున్నా అక్కడ కూడా నువ్వు ఉన్నావు, చేప కడుపులో ఉంటున్నా అక్కడ నీవున్నావు, ఓడలో నిద్రపోతుంటున్నా తప్పించుకుందామని అక్కడ నీవున్నావు, తుఫాను రేపినావు. ఎక్కడ ప్రభువు లేని చోటు ఎక్కడ? ఆయన అంతటా సర్వాంతర్యామి, మనం ఎక్కడున్నా ఆయన చూచువాడు ఆయన. కాబట్టి ద్వితీయోపదేశకాండ 17-16 తర్వాత చూడొచ్చు ఐగుప్తుని ఎట్లా వాళ్ళు ఆశ్రయించినారు. తర్వాత మనం చూస్తే దక్షిణ దేశంలో 6వ వచనంలో క్రూర మృగములను గురించి దేవోక్తి. క్రూర మృగాల నుంచి ఏం చెప్పినారంటే దేవుడు, సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులను, మిక్కిలి శ్రమ, బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపు మీద తమ ఆస్తిని, ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యమును ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోతారంట. ఎవరైతే విరోధులో వీరికి వాళ్ళ దగ్గరికి బయలుదేరి వెళ్తారంట. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని దిక్కుముక్కు పరిస్థితి, లేని పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్పింది చేయకపోతే ఆయన వాళ్ళ మనసుకి, వాళ్ళ ఇచ్చకు వదిలేస్తాడు. ఇక అర్థం కాదు, ప్రభుని ఆశ్రయిద్దామన్న గుర్తు గమనమే రాదు, వెళ్ళిపోతూ ఉంటారు. అదే కదా ప్రభు రాకడలో. పొరపాటున మనం ప్రభు ఎత్తబడే గుంపులో లేకపోతే, ప్రభు వచ్చిన తర్వాత సియోను కొండ మీద అడుగుపెట్టి బెల్లుమని కూలిపోయిన తర్వాత కొండ ప్రభు తాకిడికి ఇక అయిపోయింది, సమాప్తం. ఇంకా కృపకాలం ముగిసిపోయింది. ముగించేస్తాడు ఆ దినాన దేవుడు. మారు మనసు పొందామన్నా రాదు, పశ్చాత్తాప పడదామన్నా రాదు మనస్సు. దేవుని దూషిస్తారు.
అయ్యో ఈ శ్రమ తట్టుకోలేమే, ఒక్క ఒక్క తేలు కుడితే అటు ఎట్లా ఉంటుందంటే అది సింహపు ముఖం వంటి కూరలు కూరలు, తేలుకున్న కొండి లాంటి కొండ్లు ఉంటాయి దానికి. నిన్నందుకే పెట్టినాను వీడియో, ఇంకా కొన్ని గ్రూపులకు పెట్టాలనుకుంటున్నాను. అవి ఎట్లా ఉంటాయి, కుడితే 5 నెలలు నొప్పి తగ్గదంట, ఆ బాధ తట్టుకోలేక. ఇంకా భయంకరమైనవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంత తాపకరమైన సర్పాలు పంపిస్తాడు దేవుడు. అప్పుడు తాళలేరంట, తట్టుకోలేరు. ఒక 3.5 years తర్వాత వచ్చే శ్రమలకి తట్టుకోలేక దేవుని దూషిస్తారంట. అప్పుడు గుర్తు రావాలి, అయ్యో మేము శ్రమ పెడితే దేవుని నమ్మిన ప్రజలని అది జ్ఞాపకం కూడా వస్తుందో రాదో, జ్ఞాపకం వచ్చినా పశ్చాత్తాపడలేరు, మనసు రాదు. అటువంటి దినాల నుంచి ప్రభు మనల్ని కాపాడినాడు. అందుకే ప్రభు ఇచ్చిన సమయంలో మనం ప్రభువును మాత్రమే ఆశ్రయిస్తూ ప్రభువే చూసి ప్రభువుకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు మార్గము చూపువాడు, ఆయన మనకు దారి చూపువాడు, ఆయన మనల్ని నడిపించేవాడు. 7వ వచనంలో ఐగుప్తు వల్ల సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండా గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఐగుప్తు పేరు గప్పాలమారి అంటే డబ్బాలు కొట్టుకుంటుంటుంది. దాంట్లో ఏమి ఉండదు కానీ డబ్బా వేసుకుంటుంది ఉంటుంది. చాలామంది మనం గొప్పలు చెప్పుకుంటుంటే అంటాం కదా, నీకు నువ్వు డబ్బా కొట్టుకోవద్దు అని. అట్లా దానికే డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. అది నిష్ప్రయోజనం, దాని మీద అసలు ఆధారపడనే కూడదు. రాబో దినాల్లో 8వ వచనంలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా నుండినట్లు నీవు వెళ్ళి వారి ఎడల పలక మీద దాన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. పలక మీద రాయాలంట, ఎందుకంటే ద్వితీయోపదేశకం 31:19 ఉంటుంది. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకి నేర్పండి. ఈ కీర్తన ఇశ్రాయేల్ మీద నాకు సాక్షార్థముగా నుండినట్టు దానిని వారికి కంఠపాఠముగా చేయుము. కాబట్టి ఈ విధంగా దేవుడు ఇది నేర్పన్నాడు. తర్వాత చూస్తే మొత్తం వచ్చిన మీకు అర్థమవుతుంది. తర్వాత 9వ వచనంలో చూస్తే దేవుడు గుర్తుపెట్టుకోలేరు కదా, అదే సాక్షార్థంగా అన్ని దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడు, జరగబోయినట్లుగా చెప్పువాడు. 9వ వచనంలో వాళ్ళు తిరగబడి జనులు, అబద్ధమాడు పిల్లలు. చూడండి, ఇశ్రాయేలు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. వాళ్ళు తిరగబడే వాళ్ళు, అబద్ధాలు ఆడుతారు. అబద్ధాలను సహించలేడు దేవుడు. దేవుని మీద తిరుగుబాటితే సహించలేడు దేవుడు. విగ్రహారాధన సహించలేడు దేవుడు. ఎందుకంటే దేవుడిని తండ్రిగా చేసుకొని మరొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు తండ్రి అంటే సహించలేని దేవుడు ఆయన నిజరక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన ఆధారము, క్షేమానికైనా జ్ఞాపకం చేసుకుని నడిపించిన వాడు అటువంటి దేవుడు. ఇక తర్వాత చూస్తే తిరుగుబాటు వారు యెహోవా ధర్మశాస్త్రం నొల్లని పిల్లలు. ఉన్నది ఒక ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లే ఉంటారు కానీ మాట వినరు. ధర్మశాస్త్రం చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలతో మాతో పలుకుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండా త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. ఈ విధంగా ఉన్నారంట వాళ్ళు. నిజంగా మనం చూస్తే 9 నుంచి 11 వరకు యెషయా గ్రంథంలో 29-21 చూస్తే మనకు అర్థమవుతుంది. 29-21 కీడు చేయ ప్రయత్నించుటకు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులకు పాపులుగా చేస్తారంట వాళ్ళు. గుమ్మంలో తమను గద్దించు వారిని పట్టుకున్న వాళ్ళని ఉరియొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. నీతిమంతుల్ని పడదోయాలంటే, నీతిమంతుల్ని పాపములోకి లాగాలి అనుకునే వారికి పనిష్మెంట్ దేవుడు ఇచ్చినాడు, వాళ్ళు నరకబడతారు అంట. ఇటువంటివి చేస్తూ ఉన్నారు మనం చూస్తే. తర్వాత 12వ వచనంలో చూస్తే అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ చెప్తా ఉన్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. ఏదైతే ఆనుకుంటున్నారో, ఏదైతే కృత్రిమాన్ని నమ్ముకుంటున్నారో, కృత్రిమం అంటే చేతితో చేసిన దాన్ని నమ్ముకుంటే జోగిపడి హఠాత్తుగా పడిపోతారంట. ఇది ప్రభువారు చెప్పేది. ఇంకా మనం కింద 14లో కుమ్మరికొండ పగులినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును, పోయిలో నుండి నిప్పు తీయటకు కానీ గుట్టలో నుండి నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. అది దాన్ని ఆశ్రయిస్తే అట్లా ఉంటుంది.
దేవుడు చెప్పినప్పుడు వినకపోతే అట్లే ఉంటుంది. సామెతలు 29:1 చెప్పినట్టుగా ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, మనం కాదు, నేను కాదు చెప్పేది, పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. వినకపోతే అలా ఒక్క పెంకు కూడా దొరకదంట, నామరూపాలు లేకుండా పోతుంది అని. 15 వచనం చూస్తే, ప్రభువును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలముగా. అయితే సొల్యూషన్ ఏంది అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే సరే ఇట్లా అన్నారు కదా, నామరూపాలు లేకుండా పోతారు, మరి ఏంటి సొల్యూషన్ అంటే 15 వచనంలో చెప్తా అన్నాడు, మీరు పరిశుద్ధ దేవుని యెహోవా ఏం చెప్తున్నాడంటే, మీరు మరలి రండి, మీరు ఊరకుండండి, ఊరకు నిలబడి చూడండి యెహోవా ఇచ్చే రక్షణను, దేవుని నమ్మండి, మీకు బలం కలుగుతుంది అని చెప్తాడు దేవుడు. ఐగుప్తుని నమ్ముకోవద్దు, లోకాన్ని ఆశ్రయించొద్దు. కీర్తనలు 125:1-2 ఉంటాయి. యెహోవా యందు నమ్మికించారు, కదలక నిత్యము నిలుచు, సియోను కొండవలే ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిరంతరం ఆయన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎప్పుడంటే